క్రీస్తునందు రివైవల్ సోల్స్ ఫర్ జీసస్ ఈ గ్రూప్లో ఉన్నటువంటి నా స్నేహితులు మిత్రులందరికీ కూడా క్రీస్తు మధురమైన నామంలో ఈ ఉదయకాల శుభములో ప్రకటిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ క్షేమంగా ఉన్నారని క్రీస్తులో నేను విశ్వసిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, గ్రూప్లో ఈ విధంగా మరి మెసేజ్ చేయడానికి దేవుని యొక్క వాక్యమును మరి వాక్యాన్ని బోధించడానికి సమయం ఇచ్చినటువంటి పాస్టర్ కిరణ్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ లేఖనము నుండి 37వ సంకీర్తన 4వ చరణం మనము చదువుకుందాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛనను తీర్చును. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మరొకసారి మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. దయగల తండ్రి, ఇదిగో నాయన ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభువా మా అందరినీ కూడా ప్రభువా బలపరిచి మీరు మహిమ పొందమని క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క వాక్యమును బట్టి నేను ఏర్పాటు చేసినటువంటి అంశం ఏమిటనంటే సంతోషము. సంతోషము అనగా మనందరికీ తెలుసు. మరొకసారి విందాం. సంతోషం అనగా ఉల్లాసం, ఆనందం, అభినందన, ఈ విధంగా పర్యాయ పదాలు మనకు తెలుసు. మనందరం కూడా జనవరి 1 న్యూ ఇయర్ రోజున హ్యాపీ న్యూ ఇయర్ అని విషెస్ చేసుకున్నాము. మన బంధువులతో, మన స్నేహితులతో, మన ఇరుగు పొరుగు వాళ్ళతో మనము హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేసుకున్నాం. విష్ చేసాం, కానీ కొంతమంది హృదయాల్లో ప్రియులారా మనము ఆలోచన చేస్తే మనలో కొంతమందికి ఆలోచన వెంటనే వస్తుంది. ఏంటనంటే విష్ చేసాం, కానీ మనకున్న లోటు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. మనకున్నటువంటి అక్కరను బట్టి, మనకున్నటువంటి అవసరతను బట్టి మనం హ్యాపీగా ఉన్నామో, హ్యాపీగా లేమో, సంతోషంగా ఉన్నామో లేమో అనేది మన హృదయానికి తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రూపంలో అన్‌హ్యాపీ అనేది ఉంటది. అసంతృప్తి అనేది ఉంటది. అయితే బంధాలను బట్టి, బంధువులను బట్టి, ధనమును బట్టి, హోదాను బట్టి, పలుకుబడిని బట్టి వచ్చే సంతోషం అది కొంతకాలం మట్టుకే ఉండేది. కానీ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆమేన్. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నా ప్రియ స్నేహితులారా, మిత్రులారా, దేవుని యొక్క వాక్య ప్రకారము యెహోవాను బట్టి సంతోషిస్తే మనకి వచ్చేటువంటి ఆశీర్వాదము, యెహోవాను బట్టి సంతోషిస్తే, యెహోవాను బట్టి ఉల్లసిస్తే, యెహోవాను బట్టి మనము ఆహ్, ఆనందిస్తే మనకొచ్చేటువంటి ఆ యొక్క ఆశీర్వాదం ఏమిటంటే, కింద లైన్‌లో మనం చదువుకున్న భాగము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. మనందరికీ తెలుసు. మరొకసారి విందాం. వాంఛ అనగా కోరిక, గాఢమైన కోరిక, ఇచ్చ, కాంక్ష, ఆశ. ప్రియమిత్రులారా, ప్రియ స్నేహితులారా, దేవుడు నా హృదయ వాంఛ ఎలా తీర్చాడో చెప్పడానికి నేను ఈ ఉదయకాల సమయంలో సంతోషిస్తూ ఉన్నాను. నా కుటుంబ జీవితంలో దేవుడు ఏ విధమైనటువంటి ఆహ్, ఎలా నా వాంఛ, నా ఆశ ఎలా తీర్చాడో, లేకపోతే నా ఉన్నటువంటి కోరిక ఎలా తీర్చాడో దేవుడు
మీకు చెప్పాలని నేను సంతోషిస్తున్నాను. ప్రియులారా, నేను అడిగాను దేవుడిని ఒక మాట. ప్రభువా, నా జీవితంలో నాయన గర్భఫలము యెహోవా అనుగ్రహించు స్వాస్యము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ప్రభువా, ఈ యొక్క వాగ్దానము నా జీవితంలో నీవు నెరవేర్చు. మొదటిగా నాకు కుమారుని అనుగ్రహించి నిశ్చితమైతే అని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు కుమారుని అనుగ్రహించాడు. మరలా నేను ప్రార్థన చేసినప్పుడు రెండవదిగా నాకు మరలా బాబుని అనుగ్రహించాడు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మా తల్లిదండ్రులకు నేను ముగ్గురు సహోదరుల తర్వాత, అంటే నాకు ముగ్గురు సహోదరుల తర్వాత, ముగ్గురు అక్క చెల్లెల తర్వాత నేను పుట్టాను. అయితే నేను ప్రభువుని ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా, నువ్వు మొట్టమొదటి నాకు బాబుని అనుగ్రహిస్తే అన్న ఎలాగైతే పరిచర్య కొరకు సమర్పించిందో అలా నేను సమర్పిస్తానన్నాను. నాకున్నటువంటి వాంఛ ప్రభు, నాకున్నటువంటి కోరిక ఇది నాయన, నిన్నే అడిగాను. ప్రిలారా, దేవుని మహింపరచడానికే ఈ విషయం నేను చెప్పాలని ఆశించాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రిలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవులారా, దేవుని యొక్క వాక్యం వింటున్న నా ప్రియ మిత్రులారా, అమెజాన్ అనే సంస్థ అధిపతి జెఫ్ బెజోస్ అనేటువంటి యొక్క వ్యక్తి $500 మిలియన్ ఒక పెద్ద ఫ్లేబర్ బోట్ కొన్నాడు. ఆ పెద్ద పడవలో వందల మంది సేవకులు ఉన్నారు. చాలా మంది అనుకున్నారు, ఆయన దీనిని బట్టి ఎంతో సంతోషిస్తున్నాడు, మన యజమాని దీనిని బట్టి ఎంతో ఆనందిస్తున్నాడు అనుకున్నారు. కానీ జెఫ్ బెజోస్ అనే ఈ అమెజాన్ అధిపతి ఏమనుకున్నాడంటే, ఒక మాట అన్నాడు ఆయన. ఏమన్నారో తెలుసా? నాతో క్రీస్తు లేకపోతే గనక, నాతో క్రీస్తు లేకపోతే గనక నిజమైన సంతోషాన్ని నేను కనుగొనలేను అన్నాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమిత్రులారా, ధనవంతుడైన జక్కయ్యను కూడా మనం గమనించినప్పుడు, ధనవంతుడైన జక్కయ్య అని లూకా సువార్త 19వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంది. ఎంతో ధనం ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, ప్రియులారా, ఒక గవర్నమెంట్ ఉద్యోగి అయి ఉండొచ్చు. కానీ ప్రియులారా, క్రీస్తు ప్రభువు లేనంత వరకు తన హృదయంలో అసలైన సంతోషాన్ని ఆయన చూడలేకపోయాడు, కనుగొనలేకపోయాడు. నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని కనుగొనలేకపోయాడు జక్కయ్య. తన ధనముతో ఆనందించి ఉండవచ్చు, పలుకుబడితో ఆనందించి ఉండవచ్చు, కానీ అంతకంటే సంతోషాన్ని క్రీస్తుని చేర్చుకున్నప్పుడు కనుగొన్నాడు. ప్రియమైన, అలాగే భక్తుడైన దావీదు గారు కూడా ఈ విధంగా అన్నారు. 16వ సంకీర్తన 11వ చరణంలో, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు అన్నారు. ప్రియ స్నేహితులారా, అనేక సందర్భాల్లో నీ ముందున్న ప్రతికూల పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, సంతోషం లేక కృంగిపోతున్నావేమో, లేకపోతే అసంతృప్తికి ఒక కారణమైనవేమో ప్రతికూల పరిస్థితులన్నీ కూడా. దేవుని బట్టి సంతోషిస్తే గనుక, దేవునిలో ఆనందిస్తే గనుక, మన హృదయ వాంఛలను
నీ హృదయ వాంఛలను ఆయన తీర్చివాడనై ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ మిత్రులారా, సహోదరి సహోదరులు, దేవుని కృప మనందరికీ తోడైండు నడిపించింది గాక. ఆమేన్. ఆమేన్.